అందరికీ నమస్కారం. ఉపవాసాలు ఉన్నప్పుడు ఎనర్జీ ఇవ్వడానికి, ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత త్వరగా కోలుకోవడానికి, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించే చాలా పాతకాలం నాటి అరబిక్ వంటకం తల్బినా ఎలా చేయాలో చూసేద్దాం. ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా 1 కప్పు బార్లీ గింజల్ని తీసుకొని బాగా కడిగి వెంటనే నీళ్ళన్నీ తీసేసి ఏదైనా పొడిబట్ట మీద వేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. మార్కెట్లో బియ్యం, గోధుమలు ఎలా అయితే దొరుకుతాయో అలాగే ఈ బార్లీ గింజలు కూడా అన్ని కిరాణా షాప్స్లోనూ ఇంకా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కడిగి 10 నిమిషాల పాటు ఆరబెట్టిన బార్లీని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి. దాదాపు 10 నిమిషాల తర్వాత వీటిలో ఉన్న పచ్చిదనం పోయి కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవగానే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అరకప్పు బాదం పప్పులు కూడా వేసి తక్కువ మంట మీద కొద్దిసేపు వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత అరకప్పు జీడిపప్పులు కూడా వేసి మాడిపోకుండా చక్కగా వేగిన తర్వాత బార్లీ వేసిన ప్లేట్లో కాకుండా వేరొక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్పు పిస్తా పప్పులు, అరకప్పు పుచ్చగింజలు వేసి కలుపుతూ వేయించాలి. పుచ్చగింజలు వేగి ఉబ్బినట్టుగా అయిన తర్వాత వీటిని బాదాములు తీసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఫూల్ మఖానా కూడా వేసి 1/2 నిమిషం పాటు వేయించాలి. తామర పువ్వుల నుండి తీసే ఈ తామర గింజలు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఇంకా కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇందులో ఫ్లేవర్ కోసం 1 స్పూను సోంపు, 4-5 యాలకులు వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అస్సలు తడి లేకుండా కడిగి ఆరబెట్టిన మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన బార్లీ గింజల్ని వేసి మరీ మెత్తని పిండిలా కాకుండా కొంచెం కోర్స్గా రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పొడిగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన పప్పులన్నీ వేసి చల్లారిన ఫూల్ మఖానాను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని బార్లీ పొడి వేసిన గిన్నెలో వేసి ఇదంతా మిక్స్ అయ్యేలా పొడిగా ఉన్న గరిటెతో గానీ స్పూన్తో గానీ బాగా కలపాలి. ఈ పౌడర్ని మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని గాజు సీసాలో వేసి 1 రోజుల వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడితో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఒక గిన్నెలో 6 స్పూన్ల వరకు ఈ పొడిని తీసుకొని 1 కప్పు నీళ్లు పోసి బాగా కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు, కానీ అన్నం వండుకునే బియ్యం కానీ పప్పులు కానీ లేదా ఇలాంటి పొడి అయినా కానీ కొద్దిసేపు నానబెట్టడం వల్ల గ్యాస్ కొంచెం సేవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు తీసుకొని కలుపుతూ మరిగించాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత నానబెట్టిన బార్లీ మిక్స్ని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇందులో వాడినవన్నీ మనం ముందుగానే వేయించాము, అలాగే నానబెట్టాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి కొద్దిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం తినగలిగినంత వేడిగా ఉన్నప్పుడు తినే తీపిని బట్టి కొంచెం బెల్లం, సన్నగా కట్ చేసిన ఖర్జూరం, కిస్మిస్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా వేశాను. కావాలంటే బెల్లాన్ని నీళ్లలో కరిగించి వడకట్టి వేసుకోవచ్చు. అయితే పాలు విరిగిపోకుండా కొంచెం వేడి తగ్గాక మాత్రమే బెల్లం వేసుకోవాలి. గిన్నెల్లో వేసుకున్న తర్వాత కట్ చేసిన ఖర్జూరం, కిస్మిస్ ముక్కలతో పాటు కొంచెం తేనె కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.